14 అధ్యాయము విధంగా రాయబడి ఉంది. తప్పించుకున్న ఒకడు వచ్చి ఎబ్రీడైన అబ్రహాముకి సంగతి తెలిపాను. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. 3వ అధ్యాయం 5వ వచనంలో 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై అని రాయబడి ఉంది. బైబిల్లో మనం గమనించినట్లయితే హెబ్రీయులు అనే మాట మనకి వినబడుతూ ఉంది. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి దాని యొక్క అర్థము పరమార్థం మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హెబ్రీ అనే పదం భాషకు వాడారు. కొన్ని సందర్భాల్లో దాన్ని జాతికి వాడిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రారంభ దినాల్లో కానీ మనం ఒకవేళ చూసినట్లయితే అబ్రహాము యొక్క సంతానంతా కూడా వారు హెబ్రీలుగా భావించారు. ఈ హెబ్రీ అనే పదం కొంతమంది ఏమంటారంటే హేబేర్ అనే పదం నుంచి వచ్చింది. మనకు ఆదికాండంలో కనబడే ఏబేరు పేరు నుంచి వచ్చిందని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ మంది చెప్పిన అర్థం ఏంటంటే నది అవతల నుండి వచ్చిన వారు అనే దానికి అర్థం వస్తుంది అని ఒకళ్ళు చూసి ఆదికాండం 10:21 కానీ చూసినట్లయితే మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడని యాపేతు సోదరుడు షేము కూడా సంతానం పుట్టిన రాయబడింది అక్కడ. సో ఏబేరు అనే పదం నుంచి వచ్చింది అని చాలామంది భావిస్తూ ఉంటారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఒకవేళ దీని అర్థాన్ని కానీ మనం జాగ్రత్తగా కానీ మనం చూసినట్లయితే నది ఆవుల నుండి వచ్చిన వారు అంటే యూఫ్రటీస్ నది నుంచి వచ్చిన వారు దేవుడు ఆదాము అవ్వలు తర్వాత అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు యూఫ్రటీస్ నది ఆవుల నుండి వచ్చాడు అనే విషయాన్ని వాళ్ళు ఎక్కువగా మరి తెలియజేస్తూ ఉంటారు. సో హెబ్రీల విశ్వాసం చాలా గొప్పది. వాళ్ళు దేవుని మాట విని నడిచిన జనమది. అబ్రహాము అడుగుల్లో వెలిగిన వెలుగది. ఎడారలోనైనా ఆశను విడవని విశ్వాస హృదయం అది. వాగ్దాన భూమి కోసం సాగిన జీవితం. బంధనంలోనైనా చెరలోనైనా దేవుని విడవని జ్ఞాపకం. ఈజిప్టు చీకట్లోనూ విశ్వాసమే వెలిగిన దీపం అది. మోషే చేతిలో విడిపించబడిన దారి. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన ప్రయాణం వాడిది. మన్నా వర్షంలో కురిసిన కృపను చూడగలిగిన జీవితం వాడిది. బండ నుంచి పొంగిపొలిన జీవధార, విధేయతలో ఉన్న ఆశీర్వాదం ఎరిగిన జనం అది. అదేవిధంగా అవిధేయతలో ఉన్నట్లయితే ఏ విధంగా శిక్ష పడుతుంది అనే విషయాన్ని కూడా కలిగిన జాతి అది. ప్రవక్తల మాటలో దేవుని హెచ్చరిక, రాజుల కాలంలో నీతి యొక్క పరీక్ష, బబులోను బంధంలో కన్నీటి కథ, తిరిగి వచ్చినప్పుడు కృప యొక్క మహిమను వారు చూడగలిగారు. హెబ్రీయుల గాథ, హెబ్రీయుల చరిత్ర నిత్యం ఒక సందేశం మనకి. విశ్వాస జీవితం అనే సత్య ప్రకటన, దేవుని వాగ్దానం ఎప్పటికీ నిలిచి ఉంటుందనే నమ్మిన జనం అది. ఆయన ప్రేమలో ఉన్న విషయాలు గ్రహించిన కుటుంబాలు అవి. వాళ్ళ బైబిల్లో కానీ మనం చూసినట్లయితే సుమారుగా ఒక 30 నుంచి 46 సార్లు మనకి హెబ్రీ అనే పదం వాడతారు. కొన్నిసార్లు భాష అనే సందర్భంలో వాడతారు. ఆదికాండంలో ప్రారంభమై ప్రకటన గ్రంథంలో కూడా హెబ్రీ భాషల విధంగా చెప్పబడిను అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఒకవేళ ఈ హెబ్రీల యొక్క పరిస్థితిని కానీ మనం గమనించినట్లయితే ఇది నా ఎక్కువ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్న అంశాలు ఏంటంటే హెబ్రీలు వారి యొక్క చరిత్ర ఏంటి, వారు ఎటువంటి వారు,
వారు దేవుని విషయంలో ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని గమనించాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా అబ్రహాం యొక్క చరిత్ర ద్వారా వారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయాలని ఆలోచన చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే ఈ హెబ్రీయుల్ని, యాకోబు తర్వాత ఇశ్రాయేల్ అని, అదేవిధంగా తర్వాత ఇజ్రాయేల్ దేశమని, అదేవిధంగా యూదులని ఆ పదంలో మనం వాడుతూ ఉన్నాం. ఒకవేళ చాలా మంది నమ్మకం ఏంటంటే హిబ్రీ భాష దేవుని యొక్క భాష, దేవదూతల భాష అని నమ్ముతారు. కొంత చారిత్రకంగా అది రాయబడలేదు, కానీ దేవుడు తన ప్రజలతో మాట్లాడినప్పుడు హెబ్రీ భాషలోనే మాట్లాడాడు అన్నది. అంతేకాకుండా పురాతనమైన భాషల్లో హెబ్రీ భాష ఒకటి. రెండోది 1970లో రోమన్ చేత ఆక్రమించబడి ఇజ్రాయేల్ తిరిగి మళ్ళీ 1948లో దేశంగా తిరిగి మళ్ళీ వారు కూడుకున్నప్పుడు పాట ఉంది కదా, లేఖనములు సంపూర్ణమైన యూదులు తిరిగి వచ్చుచున్నారు. అంటే ప్రపంచ పటం మీద ఒక దేశం లేకుండా దేశంగా ఏర్పడ్డ చరిత్రలో ఇజ్రాయేల్ చాలా పేరెనిగ్గన్నది. అంతేకాకుండా మనం వారి యొక్క గతిని, గమ్యాన్ని కానీ ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే వారు విడిపోయి ఇతర దేశాల్లో తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ భాష పునరుద్ధరించబడింది. అంతమైపోయిన భాష తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడ్డది. ఇజ్రాయేల్ యొక్క చరిత్రగా చూసినట్లయితే మనకి అపోస్తుల కార్యాలు 22లో రాయబడ్డ మాట ఏంటంటే, సహోదరులారా, తండ్రులారా, నేను ఎప్పుడు మీ మొదట చెప్పు సమాధానం ఆలకించుడి అని 22 అధ్యాయంలో ప్రారంభించి 2వ వచనం అంటాడు, అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండేది అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఇజ్రాయేల్ యొక్క చరిత్రగా మనం చూసినట్లయితే 1948లో ఏర్పడ్డది. దానికి వచ్చిన భూభాగం ఎంత అంటే 22,000 చదరపు కిలోమీటర్లు. దాని ప్రస్తుత జనాభా 97 లక్షలు. అంతేకాకుండా ప్రపంచమంతా చెదిరి ఉన్న హెబ్రీయులు అవ్వచ్చు లేదా యూదులు అవ్వచ్చు, సుమారుగా వారు 1,50,00,000 నుంచి 1,60,00,000 దాకా ఉన్నారు. వారు దేవుని చేత పిలువబడిన వారు. అబ్రహాము ఊరనే ప్రాంతంలో ఉన్నప్పుడు, విగ్రహారాధకుడిగా ఉన్నప్పుడు, బొమ్మలమ్మే కుటుంబంలో పుట్టినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి తను చూపించమన్న దేశానికి, ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ప్రారంభమైంది వారి చరిత్ర. ఇందాక చెప్పినప్పుడు హెబ్రీ అనే మాటకు అర్థం ఏంటంటే నది అవలండి వచ్చిన వారు, నది అవతల ఉన్నవారని. యూఫ్రటీస్ నదిని దాటి వచ్చాడు, మెసొపొతేమియా ప్రాంతం నుంచి వచ్చాడు ఆయన. అటువంటి వాడు దేవుని స్వరాన్ని విని, దేవుని మాటను విని, ఇది నాన్న ఇశ్రాయేలు దేశం చుట్టూ శత్రువులే, అప్పుడు కానీ ఇప్పుడు కానీ అనేక మంది శత్రు దేశాలు, సిరియా, లిబియా, ఇప్పుడు ఇరాన్, ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ వారి సైన్యం కూడా పెద్ద సైన్యమేం కాదు. వాళ్ళ సైన్యం 1,70,000 సైన్యం, అంటే యాక్టివ్గా ఉన్న సైన్యం. అదేవిధంగా రిజర్వ్ ఉన్న సైన్యం ఎంత అంటే 4.5 లక్షల సైన్యం. ఎంతమంది శత్రువులు వాళ్ళని అణచాలని ప్రయత్నం చేసినా వారు గర్వంగా నిలబడుతూనే ఉన్నారు. అంతేకాకుండా వారికి యుఎన్ఓ స్థలాన్ని పంచిచ్చినప్పుడు ఎడారి ప్రాంతాన్ని వాళ్ళకి పంచిచ్చింది. వాళ్ళకి ఎడారి బ్రతుకులో కలువ పూచిందని, ఆ ఎడారి బ్రతుకులోనే మంచి పంటలు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతేకాకుండా ప్రపంచంలో ఎవరికీ లేని గూఢచారి వ్యవస్థ, మొసాద్ అంటాం. అందులో మహా అయితే 7,000 మంది పనిచేస్తారు. అందులో అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా ఎక్కువ మంది పనిచేస్తారు, 70,000 సంథింగ్. ఇందులో కేవలం 7,000 మందే ఉంటారు. కానీ అనేక మందిని శత్రువులను మంటుపెట్టడంలో వారు చాలా బలమైన పాత్రను వాళ్ళు పోషించినట్టుగా చరిత్ర మనకి చెప్తుంది. చరిత్రను మనం స్వయంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా హెజ్కేలు 37వ వచనంలో ప్రమాణం చేసినట్టుగా ఎండిన ఎముకలు తిరిగి బ్రతకగలవా అని చెప్పినట్టుగా దేవుడు దర్శించి ఆ 70 సంవత్సరాల చెర తర్వాత ఆ ఎండిన ఎముకలు తిరిగి ఆయన జీవింపజేశాడు. అదేవిధంగా మనం వారికి ఇవ్వబడ్డ వాగ్దానంలో చూసినట్లయితే
యెషయా గ్రంథం 66:8 ఈ విధంగా రాయబడ్డది. ఆయన అంటాడు అక్కడ ఆయన, అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనము కొనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున, ఒక్క నిమిషంలోనే ఒక జన్మ జన్మించిన, సియోనుకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపించక మానిదన యెహోవా అడుగుచున్నాడు. పుట్టించేవాడనైన నేను గర్భమును మూసేదనని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించే వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆదరించుడి. ఆమెను బట్టి దుఃఖించిన వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యము మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతశం అనుభవించుట ఆనందించుదురు. ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడు, నది వలె సమాధానం యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం మీ ఎద్దకు దాని రాజేతను. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదని చెప్పి అక్కడ దేవుడు చేసిన ప్రమాణం నెరవేరినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. సో 1948 మే 14 దేశంగా ప్రకటించబడ్డది. క్రీశాకం 70 సంవత్సరాలు యెరూషలేమును రోమన్లు నాశనం చేసిన తర్వాత దాదాపు 19 సంవత్సరాల తర్వాత దేశం లేకుండా జీవించిన అది ఎడమ తిరిగి యునైటెడ్ నేషన్స్ యొక్క విభజన ప్రణాళికలు తిరిగి దేశాన్ని అది పొందుకోగలిగింది. ఈ విధంగా ఒకవేళ మనం చూసినట్లయితే, వారి చరిత్ర చూసినట్లయితే మహామేధావులు వారు. సుమారుగా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లో చూసినట్లయితే వారి శాతం సుమారుగా 22% వారివే. 965 దాకా నోబెల్ ప్రైజ్ ఇవ్వబడ్డాయి ఆల్ఫర్డ్ నోబెల్ పేరు మీదుగా. అందులో సుమారుగా 220 అనేవి ఈ యొక్క హెబ్రీ జాతికి చెందిన వారే వారు దాన్ని పొందుకున్నారు. భారతదేశం చూసినట్లయితే 9 వచ్చాయి మనకి నోబెల్ ప్రైజెస్. ఒక 3 భారతదేశం సంబంధం కలిగిన ఇంకా 3 దాన్ని సంపాదించుకున్నారు. చాలా చిన్న దేశం. సో సుమారుగా 221 నోబెల్ ప్రైజ్ వారు పొందినట్టుగా చరిత్ర మనకి చెప్తూ ఉంది. ఎందుకంటే దేవుని కృప వారి మీద చాలా సమృద్ధిగా ఉంది. ఎందుకు దేవుడు వారిని దీవించాడు అనే విషయాలను కానీ ఒకవేళ మనం గమనించుకుంటూ వెళ్ళినట్లయితే అనేక విషయాలు మనకి చాలా తేటతల్లంగా మనకి తెలుస్తాయి. ఇదే నేను అబ్రహాము జీవితం ద్వారా హెబ్రీయులు అనేవారి వారి రోషం ఏంటి, వారి పౌరుషం ఏంటి, దేవుని పట్ల వారికి ఉన్న భక్తి ఏంటి అనే విషయాలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ మనం ముందుగా చూసినట్లయితే చూద్దాం ఒకసారి. ఆదికాండము 13:8 కాబట్టి అబ్రహాము, మన బంధువులము గనుక నీకు నాకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడమ తట్టును వెళ్ళిదనని లోతుతో చెప్పాను. సో ఈ హెబ్రీయులట బంధుత్వం కోసం ఆస్తిని కానీ అంతస్తుని కానీ దేన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు, లోతుని బట్టి అబ్రహాము దీవించబడలేదు. అబ్రహాము కడుపును పుట్టినవాడు కాదు లోతు. ఇది సొంత పిల్లలు తల్లిదండ్రులు ఆస్తి కోసం తన్నుకుంటున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అరడుగు స్థలం కోసం తన్నుకుంటున్న అన్నదమ్ములు, అరతులం బంగారం కోసం విడిపోతున్న అక్కచెల్లెలను మనం చూస్తూ ఉన్నాం. కానీ హెబ్రీయులట నాకు నచ్చిన మాట ఏంటంటే, మన బంధువులము గనక మన మధ్య కలహం అనేది ఉండకూడదు ఎట్ ఎనీ కాస్ట్. ఒకవేళ ముందుగానే మనం చూసినట్లయితే 13:2 అంటాడు, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేదని చెప్పి రాయబడి ఉంది. అబ్రహాముకి వెండి ముఖ్యం కాదు, బంగారం ముఖ్యం కాదు, పశువులు ముఖ్యం కాదు. కానీ అయ్యా మన బంధువులు, మన మధ్య కలహం అనేది ఉండకూడదు. ఇది దేవుణ్ణి నమ్ముకున్న మన మధ్య కూడా
ఊరందరినీ పిలిచి అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని పిలవని పరిస్థితుల్లో ఉన్నాం. చిన్నాన్న పెద్దనాన్న కుటుంబాలను పిలవలేని పరిస్థితుల్లో ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. హెబ్రీలు దేవుని కుమారులు వారు. ఎంత సమాధానము! పెద్దోడుగా అబ్రహాం పిలిచి, నాయన మన బంధువులురా, మన మధ్య కలహం అనేది ఉండకూడదు. వారు కలహాన్ని కోరుకునేవారు కాదు, రక్త సంబంధాన్ని కోరుకునేవారు. ఇంగ్లీష్లో మనకు ఒక సామెత ఉంటుంది, బ్లడ్ ఈజ్ ఏ థిక్కర్ దెన్ ది వాటర్. రక్తము నీటి కంటే మందమైంది అంటారు తెలుగులో దాన్ని. బ్లడ్ ఈజ్ ది థిక్కర్ దెన్ ది వాటర్ మీన్స్ ఏంటంటే, ఫ్యామిలీ ఫస్ట్, ఫ్రెండ్స్ అండ్ ది నైబర్స్ నెక్స్ట్ అని. వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. ఒకవేళ మనం చూసినట్లయితే 1 తిమోతి 5:8లో, ఎవడైనా స్వకీయులు అనగా విశేషంగా తన ఇంటి వారిని రక్షింపకపోయినట్లా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును అంటాడు ఆయన. ఇక్కడమా అందుకని మనకు సమయం దొరికిన కొలది అందరి ఏళ్లను విశేషముగా విశ్వాస గుణము చేయడం వల్ల మనం మేలు చేయదమంటాడు. 58 అంటాడు, నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టుడియు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటుడియు, దిక్కుమాల బేదంటే చేర్చుకున్నట్టు అన్నాడు ఆయన. సో నీ రక్త సంబంధి ఎవరైతే ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడు ఎడమా ముఖం తిప్పుకునేవారుగా ఉండకూడదట. హెబ్రీలు నీకు నాకు నేర్పిస్తున్న ఇదేంటంటే, అయ్యా నీ రక్త సంబంధి ఎడమా ఆకలితో ఉన్నప్పుడు, అవమానకర స్థితిలో ఉన్నప్పుడు, పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ముఖం తప్పకూడదు అంటాడు ఆయన. అబ్రహాము కష్టపడి తన విశ్వాసానికి పొందుకున్న ఆస్తిని లోతుకి ఇచ్చేశాడు. మారు మాట మాట్లాడలే. ఒకవేళ క్రికెట్ ఆడినప్పుడు, ఏ ఆటలు ఆడినప్పుడు ఏమంటామంటే, నేను పెద్దోడు కాబట్టి మొట్టమొదటి అవకాశం నాకేమంటాను. కానీ అబ్రహాం అన్నాడు, అయ్యా నీ ఎదుటి ఉందరా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడం తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తానని చెప్పి అన్నాడు. మా హెబ్రీయులు బంధుత్వానికి ప్రాణం పెట్టేవారు, బంధుత్వం పట్ల ప్రేమ మమకారం కలిగిన వారు. నీళ్ళు అనేవి ఆస్తికి అంతస్తులకి సాదృశ్యంగా ఉంటే, రక్తం అనేది రక్త సంబంధానికి సాదృశ్యంగా ఉంది. సో ఆ రక్త సంబంధం కోసం తగ్గడానికైనా, అవమానం భరించడానికైనా, ఆస్తిని కోల్పోవడానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా వారి యొక్క సంగతిని కానీ మనం ఒకవేళ గమనించినట్లయితే, లోతు వెళ్ళిపోయిన తర్వాత శత్రువుల చేతి చిక్కినప్పుడు తన ఇంట అలవడిన వారిని తీసుకొని వెళ్ళి 318 మంది తీసుకొని వెళ్ళి వారిని విడిపించినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముకి విషయం తెలియజేశాడు, అయ్యా నీ తమ్ముడు బంధించారని. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దానుమట్టుగా రాజుల్ని తరిమెను. అదేవిధంగా 16వ వచనంలో, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతునుకును అతని ఆస్తి స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. నా నుంచి వెళ్ళిపోయాడే, నాశనం అయిపోవాలని కోరుకోలేదు. తమ్ముడు కష్టంలో ఉంటే పరిగెట్టుకుని వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చిన బంధుత్వం, ప్రేమ హెబ్రీయులది. అటువంటి బంధుత్వాన్ని, ప్రేమను మన దినాన మన క్రైస్తవులుగా ఉండి చూడగలుగుతున్నాం. శత్రువును ప్రేమించమన్న ఆజ్ఞ మనది. మీ శత్రువులను ప్రేమించి హింసించే వారి కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పిన యేసుక్రీస్తు వారసులను, శిష్యులు మనం. మనం ఎవరితోనైతే మాట్లాడమో, ఎవరికైతే మనకి మాటలు లేవో అందులో బంధువులు ఉన్నారా, రక్త సంబంధికులు ఉన్నారా, ఉంటే సరి చేసుకో. ఒకవేళ విశ్వాసం కాదన్నట్టు అబ్రహాము దేవుని నమ్మిన అతను నీతిగా ఎంచబడిన సెలవిచ్చిన రీతిలో మన విశ్వాసానికి మూలపురుషుడు ఆయనే. ఆ మూలపురుషుని యొక్క DNA, ఆ మూలపురుషుని యొక్క లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా, లేదు లోక సంబంధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? ధనమేరన్నిటికీ మూలం అన్నట్టుగా, బంధుత్వం కన్నా ఆస్తి ముఖ్యం అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? అంతేకాకుండా దేవుడు సొదొమ గొమొర్రా మీదకి నాశనాన్ని తెస్తా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అంటాడంటే,
దేవుని సంధిలో వారు వచ్చిన వారు వెళ్ళిపోతారు. అప్పుడైనా ఇంకా దేవుని సంధిలో ఉండి 22 వచ్చిన 18:22లో ఆ మనుషులు అక్కడ తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచిండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లెను, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదవా? ఈ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న యెడల దానిలోని 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా అని అడుగుతున్నాడు. ఇంకా మనకు ముందుకెళ్ళి 37 అంటాడు, అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైన యెడల ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటామని దేవుని సంధిలో గోజాడుతూ ఉన్నాడు. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటాం. తన విడిచి వెళ్ళిపోయిన వ్యక్తిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో. శత్రువు నాశనాన్ని కోరుకుంటాం మనం. ఒకవేళ మనం చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు అయినప్పుడు ఇండియాతో ఆడితే అలాగే ఓడిపోవాలని ఆలోచన చేస్తాం. పాకిస్తాన్ వేరే దేశంతో ఆడినా సరే ఓడిపోవాలని కోరుకుంటాం. కానీ తను ఎదిరించి తన ఆస్తికి నష్టం కలిగించి తన పెద్దరికానికి విలువని లోతు కోసం యుద్ధం చేశాడు. లోతు కోసం దేవుని సంధిలో గోజాడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. అది హెబ్రీల యొక్క లక్షణం. మనం దేవుని బిడ్డలుగా ఆ విధంగా బంధువుల కోసం, రక్త సంబంధుల కోసం పోరాడేవారిగా ఉన్నామా? చాలా సందర్భాల్లో మన కడుపును పుట్టిన బిడ్డలే మన శత్రువులైనప్పుడు, ఈ రోజు నీకు నాకు సంబంధం లేదని తలకడిగేసుకుంటున్నావా? లేదు. వారి కోసం యుద్ధం చేసేవారిగా, వారి కోసం దేవుని సందులో గోజాడేవారిగా మన జీవితంలో మనం ఉండగలుగుతున్నాం. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన ధనం కోసం పోరాడలేదు. అదేవిధంగా తన మాట చెల్లాలని పోరాడలేదు. రెండోదిగా చూసినట్లయితే ఈ హెబ్రీయులు ఇడమా పౌరుషం కలిగిన వారు, ఏది ఉచితంగా పొందాలన్న ఆలోచన కలిగిన వారు కాదు. ఇతరుల ఆస్తి నాకు కలిసిపోవాలని, ఇతరుల సంపద నాకు కలిసిపోవాలని, అంటే సమయాన్ని బట్టో, సందర్భాన్ని బట్టో, పరిస్థితిని బట్టో దాన్ని ఆధారం చేసుకొని ఊరకనే అయోచితంగా వచ్చిన డబ్బుని తీసుకున్నప్పుడు ఆలోచన చేయలేదు. వారు చేసిన పని దేవుని నామంలో చేశాం కాబట్టి మాకు సంపద వద్దని కోరుకున్న పరిస్థితుల్లో వారి జీవితాలు ముందుకి సాగిపోయాయి. మనం చూసినట్లయితే ఆదికాండం 14వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే, ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకో, ప్రజలను మాకు ఇచ్చి అన్నప్పుడు అని చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము నేను నిలవటం చదువుతున్నాను, సొదొమరాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకున్న అబ్రహాంతో చెప్పగా, అబ్రహామును ధనవంతునిగా చేస్తుందని చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వాడైనను నీ వాటిలో ఏదన్నీ తీసుకున్నానని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడు దేవుడని యెహోవా నీ చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరి ఎస్కోలు మమ్రే అనే వారికి ఏ భాగం రావాలనో ఇమ్మని చెప్తున్నాడు ఆయన. ఇక్కడమ్మా ఇంగ్లీష్లో ఉంటుంది యెషు లెటైచ్ అంటాడు. అంటే లెదర్ స్ట్రాప్ లేదంటే లేస్ శాండిల్ని టై చేయడానికి వాడింది. ఒక థ్రెడ్ కూడా వద్దు, నూలు పోగు కూడా నాకు వద్దు అంటాడు ఆయన. ఒక నూలు పోగు కూడా వద్దు అంటాడు ఆయన. అంటే కష్టపడకుండా, పని చేయకుండా ఊరకనే వచ్చేది ఏది కూడా వారు ఆశించలేదు. ఇప్పుడు కూడా హెబ్రీయులు గొప్ప రాష్ట్రం కలిగి, గొప్ప పౌరుషం కలిగి వారు ఇచ్చారు నేను తీసుకున్నానన్న ఆలోచన కూడా లేదు ఆయనకి. అయ్యా దీవిస్తే దేవుడు ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్దిస్తే దేవుడు ఆశీర్వదించాలి. ఆయన నాకు కావాలంటే ఇస్తాడు ఆయన. దానికోసం వెంపర్లు పడవలసిన అవసరం నాకు లేదు అని గొప్ప పౌరుషంగా అయ్యా నూలు పోగు కూడా నాకు వద్దయ్యా, చెప్పులు వారు కూడా నాకు వద్దయ్యా అని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టినవాడు. ఏదైతే యవనస్తులు భోజనం చేశారో ఆ భోజనం మాత్రమే నాకు చాలు అని చెప్పిన వ్యక్తి ఆయన. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎవరో ఏది ఇవ్వలేదనో, ఏదో మనకు కలిసి రాలేదనో, లేదంటే ఎవరో మనకు పంపించలేదనో పరిస్థితిలో మనం ఉన్నామా? లేదు దేవుడిచ్చిందే నాది అనే పరిస్థితిలో ఉన్నామా? ఒకవేళ ఇతరుల సొమ్మును కానీ మనం కానీ ఇచ్చేస్తే
మా సొమ్మటమా కౌజు పెట్టవలే అది ఎగిరిపోద్దని వాక్యం సెలవిస్తుంది. కౌజు పెట్టట ఎక్కడ లేని గుడ్లు తీసుకొచ్చి అది పొదుగుద్ది. ఎక్కలేని గుడ్లు తీసుకొచ్చి పొదుగుద్ది. ఒకరోజు ఏమవుద్దంటే అది పొదిగిన తర్వాత, అది ఎదిగిన తర్వాత అవి ఏ ఏ జాతికి చెందుతాయో ఆ జాతిల్లో అవి కలిసిపోతాయటమ్మా అవి. అందుకని చూసినట్లయితే ఒకవేళ మనం ఇర్మియా గ్రంథం 17 అధ్యాయంలో కానీ చూసినట్లయితే 11వ వచనంలో, నాయి విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో అతడు దానిని విడవలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడిచు అవివేగ్గా కనబడు. సో నాయ విరోధంగా ఆస్తిని సంపాదించాలని ఆశ పెడితే ఒక దినాన కౌజు పెట్టవలే అవన్నీ విడిచిపెట్టేయాలట అవి. సామెతలు 23:4లో, ఐశ్వర్యము పొందు ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము. నువ్వు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవు, నిత్యముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంకి ఎగిరిపోనట్లది ఎగిరిపోవును అంటాడు. హెబ్రీ 13:5 అంటాడు, ధనాపేక్షలు లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి, నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. సో దేవుడే నీకు ప్రమాణం చేశాడు, నేను విడువని ఎడబాయినని. సో అందుకంటాడు, మొదట నా రాజ్యంలో నీతిని వెతుకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడి అని చెప్పి. సో మన వ్యక్తిగత జీవితాల్లో కష్టపడకుండా ఉత్తినే వచ్చే వాటి మీద పెద్ద ఆశపడొద్దని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అంతేకాకుండా మనం కొంచెం ముందుకు కానీ వెళ్ళి కానీ మనం చూసినట్లయితే, వాళ్ళు ఎప్పుడు కూడా వెనిజులా అనే దేశం ఉంది మనకి అమెరికాలో. అక్కడ నుంచి చాలా మంది ప్రపంచ అందగత్తెలు, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్స్ చాలా మంది వచ్చారు. ఇదిన ఆ దేశం ఆర్థికంగా నాశనం అయిపోయింది. ఎందుకంటే ఆ దేశాన్ని పరిపాలించిన వారు మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ఉచితాలు అని చెప్పి దినాన ఆర్థిక పరిస్థితిని నాశనం చేసి పారేశారు. మన యొక్క రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్ల కోసం రకరకాల పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా నష్టం చేస్తున్నారు. ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఆ ఉచితాల కోసం వాళ్ళు ఆ ఓట్లు వేస్తున్న సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క భార్య అయిన షారా చనిపోయింది. ఆమెను పాతిపెట్టాలి. పాతిపెట్టిన సందర్భంలో 23 కీర్తన, ఆదికాండం 23 అధ్యాయంలో 5వ వచనం విధంగా అంటున్నాడు, హేతు కుమారులు అయ్యో మా మాట వినుము, నీవు ఆ మధ్యన మహారాజువై ఉన్నావు. ఈయనంటాడు, అయ్యా మీ మధ్య నేను పరదేశిగా ఉన్నాను, మృతి పొందిన నా భార్య నా కనులట ఉండకుండా ఆమెను పాతిపెట్టకు ఈ తావును ఒకనొక శ్మశానుభవం స్వచ్ఛంగా ఇయ్యండి అని అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు సునీత సో అడిగినప్పుడు వాళ్ళు ఉచితంగా ఇస్తామంటారు. వాళ్ళు, అయ్యా ఆ డబ్బులు నీకు నాకు ఎంత అయ్యా, 14 కోసం చదువుతున్నారు, 23:14. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకు నీకు అది ఎంత, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టను అబ్రాహాముకు ఉత్తరం ఇచ్చును. 12వ వచనం అంటాడు అబ్రహాము, అప్పుడు అబ్రహాము ఈ దేశపు ప్రజలు సాగులపడి, సరే గాని నా మనం ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకునే ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టేదను అని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అయ్యా మీరు వెలకిస్తే అందరూ నా భార్యను పాతి పెడతాను, ఉచితంగా వచ్చిన దాన్ని నేను వాడను అంటాడు ఆయన. ఎక్కువ సేవ ప్రారంభ దినాల్లో ఎక్కువ మంది సేవకులు ఏం చేశారంటే ఉచితంగా వచ్చిన భూముల్ని తీసుకోవడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు తర్వాత దాని మీద రిజిస్ట్రేషన్ తీసుకుని చాలా ఇబ్బందులు వచ్చాయి. సో మనం ఏది కొనుక్కున్నా ఆ డబ్బులు ఇచ్చే కొనుక్కుందాం, ఏం చేసినా చట్టబద్ధంగానే చేద్దాం అని చట్టబద్ధంగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన భార్య అయిన షారా, అదేవిధంగా అబ్రహాం మృతి పొందిన తర్వాత అబ్రహాము, యాకోబులు అందరూ అక్కడ పాతిపెట్టబడ్డారు. స్వచ్ఛంగా ఉండిపోయింది అది. అంటే ఉచితం అనే దానికి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. ఆయశ్చిత్తంగా ఏదో కలుస్తుందని ఇప్పుడు కూడా ఆలోచన చేయొద్దు. అది స్థిరం కాదు మనకు. అది రోషం కలిగిన దేవునితో మనం ఉన్నాం, పౌరుషం కలిగిన దేవునితో మనకున్నాం. సింహం పిల్లలు ఏమగలవి ఆకలి కొను కానీ ఇహో నాశించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అనే పరిస్థితిలో ఉన్నాం. నా వ్యక్తిగత జీవితంలో నేను టీచర్గా పనిచేశాను, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేశాను, అదేవిధంగా సేవకుడిగా పనిచేశాను. ఎప్పుడు కూడా ఏదైనా ఉచితంగా ఎవరు ఇవ్వాలని ఎప్పుడు ప్రేరేపించాలి, ఎవరిని ఇప్పుడు అడగలేదు ఎప్పుడు. ఎందుకంటే దేవుడు మనకి
ఏవైనా వస్తువులు కానీ తక్కిన కొనుక్కోవడానికి సామర్థ్యం మనకి ఇచ్చినప్పుడు అటువైపు చూడకూడదు మనం. ఎందుకంటే దేవుడు మనకు పెట్టే స్థితిలో ఉంచాడు. తీసుకునే పరిస్థితులు దేవుడు మనం ఉంచినప్పుడు వాడి కోసం మీద ఆశపడకూడదు. నీకు అవసరమా? బండను చీల్చైనా ఆకాశాన్ని తెరిచైనా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు మనకి. సో ఉచితంగా చేయించావు, ఎందుకంటే ఇచ్చేవాడు చేయి పైన ఉంటుంది, తీసుకునేవాడు చెయ్య కింద ఉంటుంది. సో నువ్వు ఏది కూడా ఆశించవలసిన అవసరం లేదు. ఆయన రాజ్యాన్ని నీతి మనకు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే అదే హెబ్రీ జాతికి చెందిన దావీదు కూడా తన వ్యక్తిగత జీవితంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, చూద్దాం ఒకసారి 2 సమయాలు కానీ 24 అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 24 అధ్యాయం 22లో, అందుకు ఆరోను నా ఏలిన వాడ వలన నువ్వు చూచి దేది అనుకూలమో దాన్ని తీసుకుని బలి చిత్తగించము, దహన బలికి ఎడ్లను నూర్చు కర్ర సామానులు కట్టెలు అక్కడికి వచ్చును. రాజు ఇవన్నీ అవరోను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నేను అంగీకరించిన గాక అని రాజుతానగా, రాజు నేను అలాగూ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ వద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకున్నాను, దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించిన అరోనుతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెంటికి కొనను. సో మన వ్యక్తిగత జీవితాల్లో అంటే ఉచితంగా తీసుకుందామని, ఉచితంగా పొందుకుందామన్న ఆలోచనలు ఎప్పుడు కూడా మన జీవితంలో అవి మన క్షేమం కాదు, మంచిది కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి నమ్మిన చాలా మంది భక్తులు, సేవకులు బైబిల్ గ్రంథంలో చూసినట్టు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఏ జీవము గల దేవుని యొక్క సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవంతోడని చెప్పి అంటారు. అంతేకాకుండా ఈవెందో మనం చూసినట్లయితే శద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు విషయంలో కూడా రాజు చాలా ప్రకటిస్తాడు, చాలా చాలా బహుమతులు ప్రకటిస్తాడు. ఆయన ప్రకటిస్తే దానియేలు చెప్పిన మాట ఏంటంటే, నాయన నీ యొక్క బహుమతులు అవన్నీ కూడా నీ దగ్గర నువ్వు ఉంచుకో అంటమ్మా. ఆ బహుమతులన్నీ కూడా నువ్వు నీ దగ్గరే ఉంచుకో, నాకు అవసరం లేదు అంటాడు ఆయన అంటమ్మా. మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఎప్పుడైతే వెళ్తాడో అంటమ్మా, చాలా బహుమతులు ఇవ్వాలని చెప్పి ఆయన ఆశపడతాడు. కానీ ఈయన, అయ్యా నాకు అవన్నీ అవసరం లేదు, దేవుడు నాకు దీన్ని తెలియజేశాడు అనే విషయాన్ని మాత్రమే ఆయన తెలియజేసినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. సో ఈ విధంగా చూసినట్లయితే హెబ్రీలు ఎప్పుడు కూడా ఎడమ బహుమతుల మీద వాటి మీద పెద్ద ఆశ పెట్టుకోలేదటమ్మా, ఆశ పెట్టుకోలేదట్రా. ఎందుకంటే దేవుడు వారికి ఉచితంగా ఇచ్చిన దాన్ని వారికి ఉచితంగానే ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలలో మనం ఏ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఒకవేళ 5వ అధ్యాయం, ఒకవేళ 17వ వచనం చూసినట్టు దానియేలు గ్రంథంలో, అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానులు మరి ఎవరికైనా నిమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావము రాజునకు తెలియజెప్పేదని అంటాడు. సో ఏదో ఆశించో ఏదో పొందుకోవాలనో పనిచేసేవారు వాళ్ళు కాదు. మన చిన్నప్పుడు కానీ చూసినట్లయితే చాలాసార్లు ఎవరైనా మనకు ఏదైనా చాక్లెట్ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, అక్కో చెల్లెలైతే మరి అక్కకో తమ్ముడు కన్నుగా అడిగిన సందర్భాలు మనం. ఇప్పుడు ఏమైపోయిందంటే, అంత అక్కకి ఇచ్చేస్తావా, అంత అన్నయ్యకి ఇచ్చేస్తావా, నాకేమి ఇవ్వు అని చెప్పి ఇది నాన్న పోటీ పడి పోరాడే తత్వం. అంతేకాని కామన్ వినబడుతున్నది ఏంటంటే, ఎవరికైనా రాసిస్తే పలానా వ్యక్తి పేరు చెప్పి ఆయనకు ఒకడే కొడుక, ఒకడే కూతురా, మరి రెండో కూతురికి రెండో కొడుకు ఇవ్వరా అనే మాటలు చాలా వింటూ ఉన్నాం మనం. చిన్నప్పుడు అక్కకి కావాలి, చెల్లికి కావాలి, చెల్లికి ఇవ్వ, నాన్నకి ఇవ్వ, తమ్ముడికి ఇవ్వ అన్న ఆ బంధాలు, బంధుత్వాలు ఈనాడు ఏమైపోయి తెలియదు మనకి అది. సో హెబ్రీయులు ఆస్తి కన్నా రక్త సంబంధానికి విలువిచ్చేవారు. హెబ్రీయులు ఉచితంగా వచ్చేదాన్ని పొందుకునేవారు కాదు. హెబ్రీయులు బహుమతుల మీద దృష్టి పెట్టేవారు కాదు. వారు పౌరుషం కలిగిన వారు.
వారు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండేవారు. దేవుని కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారు వారు. అంతేకాకుండా ఒకవేళ మనం మరికొంచెం ముందుకు వెళ్ళి మనం ఒకవేళ ఆలోచన కానీ చేసినట్లయితే, ఈ హెబ్రీయుల యొక్క లక్షణాల్లో ఇంకా మనకు కనబడే లక్షణాలు కానీ మనం చూసినట్లయితే, వారి జీవితంలో అన్ని విషయాల్లో కూడా యథార్థత, అదేవిధంగా సత్యాన్ని విడవకుండా ఉన్నవారు. వారి మాటలు కానీ వారి చేతలు కానీ అన్నీ కూడా దేవునికి అనుగుణంగా ఉన్న పరిస్థితులే. దేవుని వ్యతిరేకంగా ఇప్పుడు ప్రవర్తించడం వారికి తెలియదు. వారికి దేవుని విషయంలో చాలా యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తులు. అంతేకాకుండా ఇంకో మాటగానే మనం ఆలోచన చేసినట్లయితే, వారు దేవుని మాట కోసం, దేవుని యొక్క ఆజ్ఞ కోసం తన కుటుంబాన్ని కానీ తన కడుపును పెట్టిన బిడ్డలు కానీ ఇవ్వడానికి ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటూ ఉండేవారు. వాళ్ళు దేవుని యొక్క కమెంట్స్ ఎప్పుడు కూడా వారు పాలిస్తూ ఉండేవారు. అబ్రాహాము మనకి చూసినట్లయితే హెబ్రీ 11:8 రాయబడ్డ మాట ఏంటంటే, అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలువెళ్ళును, మరి ఎక్కడికి వెళ్ళునో అది ఎరక్కియే వెళ్ళును. విశ్వాసును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించి అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవేశులై ఉండిరని రాయబడి ఉంది అక్కడ. ఒకవేళ వారి విధేయత కోసం మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని ఆజ్ఞ కోసం వారు ఏం చేస్తారో మనం ఆలోచన చేసినట్లయితే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుడు ఏం చేయబోతున్నాడో తెలియదు, దేవుడు ఆజ్ఞాపించలేదు ఏమని. నువ్వు ఆశీర్వాదంగా ఉంటా, ఆశీర్వదిస్తున్న మాట మాత్రం చెప్పాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అబ్రహాము దేవుని నమ్మిన నీతిగా ఎంచబడిన వాక్యం మనం సెలవిస్తూ ఉంది. సో దేవుడు ఏదైతే చెప్పాడో తూచా చెప్పకుండా చేసే పరిస్థితి వారిది. మరి 2 సందర్భాల్లో చూసినట్లయితే, ఆదికాండం 13:2 అబ్రహాము వెండి బంగారం కలిగిన బాగా ధనవంతుడై ఉన్నాడు, కానీ గుడారం వేసుకున్నాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు. దేవుడు దేనికి ప్రధాన శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ దేశం కోసం కనిపెట్టారంట. వాళ్ళు పరదేశులుగానే జీవించారు. ఎంత ధనం ఉన్నా, ఎంత భోగభాగ్యాలున్నా, వారి ఇంట్లోనే 318 మంది తమ ఇంట పుట్టి పెరిగిన పనివారు ఉన్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళాడట. అందుకే మనకి ఆదికాండం 15:6 అంటాడు, అతడు యెహోవాను నమ్మిన దాని నీతిగా ఎంచబడిన రాయబడి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్టు రోమియో 1:4 కాబట్టి శరీర విషయమే మన మూలపురుషుడికి అబ్రహామునకు ఏమి దొరుకుతుంది అందుము 17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులకు సజీవులుగా చేయవాడని లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడిని అయినా దేవుని ఎదుట అతడు మనకు అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందు గురించి నేను అనేక జనం తండ్రిగా నియమించినని రాయబడి ఉన్నది. ఒకవేళ చూసినట్లయితే దేవుడు వెళ్ళమన్నప్పుడు తూచే తప్పకుండా వెళ్ళాడు. అన్నిటికన్నా ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆయన యొక్క విశ్వాసాన్ని చూస్తాం మనం. ఆదికాండం 22:1 ఆయా సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువదడు చిత్తం ప్రభు అనను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో దాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పాడటండి. ఈ దినాన్ని చూసినట్లయితే మన పిల్లలు మన మాట విని మందిరానికి రానివారుగా ఉన్నారు. ఒక యూత్ మీటింగ్కి వెళ్ళమన్నా, లేదు ప్రార్థనకి వెళ్ళమన్నా, లేదు శిలువజాన కోటాలకు వెళ్ళమన్నా మన మాట వినని వారుగా ఉన్నారు. మరి అబ్రహాము తన బిడ్డల్ని ఎంత భక్తిగా పెంచాడో తెలియదు. కానీ ఆ చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ బలి అర్పించే సమయానికి, అంటే 90 సంవత్సరాల వయసులో పుట్టాడు, 120 సంవత్సరాల్లో సారా చనిపోయింది. సో ఈ మధ్యకాలం లెక్కబెట్టి చాలా మంది ఏమంటారంటే, అప్పటికి యోసేపుకి 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేం, కానీ మొత్తం యవనస్తుడే. తన కట్టెలను తాను మోయగలిగే, యేసుక్రీస్తు ఏ విధంగా తన సిలువను తాను మోయగలిగాడో ఆ విధంగా కట్టెలను, అంటే ఒక బలిపీఠాన్ని, ఒక వ్యక్తిని కాల్చడానికి బలిపీఠానికి సరిపోయే దహనములు సరిపోయే కట్టెలను తానే మోసుకుని వెళ్ళేటంత వయసు ఉన్నవాడు.
అటువంటి వాడు తండ్రి మాట జవదాటకుండా ఉన్నాడు. లేక లేక తన వృద్ధాప్యంలో పుట్టినవాడు. దేవుడు కూడా చెప్పినప్పుడు ఎలా అంటాడంటే, గుచ్చి గుచ్చి నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని అంటాడు. ఆ దినాన యెఫ్తా దేవునికి ప్రమాణం చేశాడు. ఇక్కడ అబ్రహాము కుమారుని దేవుడు అడుగుతూ ఉన్నాడు. బట్ ఈ నెవర్ సే నో. ఎప్పుడు కూడా కాదు లేదని చెప్పడం అబ్రహాముకి అలవాటు లేదు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క నామాన్ని వాళ్ళు ఎరిగిన వారు. దేవుని నామం కోసం వారు నిలబడ్డ వ్యక్తులు వారు. దేవుని మాట కన్నా వారి జీవితంలో ఏది కూడా ప్రాముఖ్యంగా వారికి అవసరం లేనట్టుగానే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆ ప్రవర్తించినట్టు వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. లేక లేక వృద్ధాప్యంలో పుట్టాడు. 10 సంవత్సరాల బిడ్డ కోసం ప్రార్థన చేశారు వాళ్ళు. దినాన బిడ్డ జ్వరంగా ఉంటేనే, నాన్న జ్వరంగా ఉందంటే ఈరోజు ఆదివారం చర్చి మానేనా అని చెప్పే పరిస్థితులు మనవి. అంతేకాకుండా ఏలీ లాంటి వారు దేవుని నామాన్ని అధిగమించి అయ్యా నాకంటే మీ బిడ్డల్ని ఎక్కువ మీరు కొవ్వుపరిచారని చెప్పి అంటాడు అక్కడ. మనమేమో ఏలీ వారసులుగా మనం కనబడుతున్నాం. అబ్రాహాము తన కుమారుని సైతము దహనబలి ఇంక మిగలడానికి ఏం లేదు, బూడిద తప్ప. ఏసన్న గారిని అడిగారట. ఏసన్న గారు వాళ్ళ పూర్వీకులు ఈ మేకలు గొర్రెల యొక్క పీకల కొరకు రక్తం తాగుతూ ఉండేవారు. సో అందుని బట్టి ఏం జరిగిందంటే, క్యాన్సర్ వచ్చింది దానికి, బ్లడ్ క్యాన్సర్ లాగా. సగం ఆరోగ్యం పోయింది. నేను ఆరోగ్యం పోయింది కదరా ఇంటికి వచ్చి అంటే ఆవిడ అన్నాడంట, అమ్మా దేవుని బలిపీఠం మీద దహన బలిగా అర్పించడానికి వచ్చాను నా శరీరాన్ని, సగం కానీ శరీరం మీరేం చేసుకుంటారని ఆ శరీరాన్ని పూర్తిగా దేవుని సేవలోనే ఆయన దహన బలిగా అర్పించుకున్నాడు ఆయన. అమ్మ ఇస్సాకు విషయంలో కూడా ఇస్సాకు స్వచ్ఛందంగా, అబ్రహాము స్వచ్ఛందంగా తన బిడ్డని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ బిడ్డను కూడా ఎంత భక్తిలో పెంచకపోతే దేవుని యొక్క సన్నిధిలో విధేయుడిగా ఉంటాడమ్మా, విధేయుడిగా ఉంటాడరా. మన బిడ్డలని అట్టి విధేయతలో పెరగగలిగే పరిస్థితులు మన బిడ్డలు ఉండగలుగుతూ ఉన్నారా? అటువంటి పరిస్థితులు మన బిడ్డలు మనం పెంచగలుగుతూ ఉన్నామా? అబ్రహాము సేవకుడిని ఎలియాజరు మోకాలు వేశాడు, ఒంటిలు మోకాలు వేసేయటమ్మా. ఏదైతే ద్వితీయోపదేశకాండంలో చెప్పబడ్డాదో, మీరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మీ పిల్లలు బోధించండి, బాసికాలుగా కట్టుకోండి, సూచనలుగా కట్టుకోండి అని చెప్పాడు. ఆ వాక్యాన్ని తూచా తప్పకుండా తమ బిడ్డలకు బోధించిన వ్యక్తులమ్మ వీరు. ఒక ఆయన అంటాడు, చిల్డ్రన్ ఆర్ ది గ్రేట్ ఇమిటేటర్స్, లెట్ గివ్ దెమ్ సంథింగ్ గ్రేట్ టు ఇమిటేట్ అంట. ఆ భక్తిని ఇస్సాకు అబ్రహాము ఇవ్వగలిగాడమ్మా. నా మాట కన్నా దేవుని మాట ముఖ్యమైన ఇస్సాకు చెప్పగలిగాడురా. ఎంత గొప్ప త్యాగం అమ్మా. అక్కడ మనం చూసినట్లయితే 22 ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచింది. అందుకు అతడు ఏమైనా కుమారుడు అని. అప్పుడు అతను నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహనబలి గొర్రెపిల్ల ఏదైనా అడుగ్గా అబ్రహాము నా కుమారుడే, దేవుడే దహనబలికి చూసుకుని అని చెప్పాను. అదేవిధంగా 10వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుకు తను చెయ్య చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభు అనను. అప్పుడు ఆయన చిన్నవాని ఎదురు చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడే నీ కుమారు నాకు ఈ వెనుతీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడు, ఇందువల్ల నాకు తెలిసింది అంటాడు ఆయన. అమ్మ హెబ్రీలు అట దేవునికి భయపడేవారట్రా. హెబ్రీలు దేవునికి భయపడేవారు. సమయం పరిగెడుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నేను. అంతేకాకుండా మనం ఒకవేళ చూసినట్లయితే అబ్రహాం యొక్క ఆతిథ్యము, ఒకవేళ 18వ అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాం జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 18వ, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారంలో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతను కనబడెను. అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు వాని ఎదుట నిలబడి ఉండరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నట్లా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాలు కొడుకునము, ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నది, కొంచెం ఆహారం తెచ్చదును,
మీ ప్రాణములు బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నా దాసుని వచ్చిద్రని వారితో వచ్చిద్రని వారు నువ్వు చెప్పినట్టు చేయమనగా అబ్రాము గుడారంలో నువ్వు సారా ఎద్దు త్వరగా వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమన్నాడు. అదేవిధంగా శ్రేష్టమైన దోణి సిద్ధపరిచినట్టు వాక్యం చదివిస్తుందమ్మా. ఎంతమంది దేవుని సేవకులు ఈ దినాన మన ఇంట్లో భోజనం చేసే వారికి ఉన్నారు. ఎంతకాలం అయింది ఒక సేవకుడు మన ఇంట్లో చేయగలిగి, బంధువులు మన ఇంటికి చేయగలిగి ఎంతకాలం అయింది? ఏది ఆతిథ్యం? మనం చూసినట్లయితే మీరు ఆతిథ్యం చెయ్య మరొకటి కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరని చెప్పి మనకి రాయబడి ఉందమ్మా. ఆతిథ్యం అనేది ఎడమా క్రైస్తువులకు దేవుడిచ్చిన వరం, హాస్పిటాలిటీ అంటాం. హెబ్రీ 13:1 సహోదర ప్రేమ నిర్వహంగా ఉండని ఇది ఆతిథ్యం చేయ మరొకటి, దానివల్ల కొందరు ఎరుకే దేవదూతలకు ఆతిథ్యం చేసేది. మా దేవుని ప్రేమను భారతదేశంలో చాలా మంది తెలుసుకున్న కారణం ఏంటంటే మిషనరీలు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టారు, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చారు. ఎడమా వారితో సమానంగా చూసారా. అందుకే అనేక మంది భారతదేశంలో దేవుని నమ్ముకోవడానికి అవకాశం అనేది కలిగిందమ్మా. సో మన వ్యక్తిగత జీవితంలో ఆతిథ్యం చేసే పరిస్థితి మనకుందా? నేల మట్టుకు వంగి, అప్పటికే గొప్ప ధనవంతుడు ఆయన, పరిగెత్తుకుని వెళ్ళాడట. ఆతిథ్యం చేయడానికి పరిగెత్తుకునే వ్యక్తిగా ఉన్నావా? ఆతిథ్యం చేయడానికి దేవుడు పంపించిన వ్యక్తిగా బైబిల్లో మాట ఉంది. అటమా ఒక చిన్న పిల్లవాడికి గిన్నెడు యేసుక్రీస్తు నామములో గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకుని సెలవిచ్చాక నువ్వు వచ్చిన వ్యక్తిని ఏ విధంగా నువ్వు ట్రీట్ చేస్తావో, ఒకవేళ ప్రవక్తగా ట్రీట్ చేస్తే ప్రవక్త ఫలం పొందుతావు, ట్రీట్ చేస్తే బాధకుడు ఫలం పొందుతావు వాక్యం సెలవిస్తుంది. హెబ్రీలు ఆతిథ్యం ఇచ్చేవారు. మిట్ట మధ్యాహ్నపు వేళను వెళ్ళిన కుటుంబంతా కలిసి శ్రేష్టమైన భోజనం, మిగిలిందో తరిగిందో కాదు, మంచి రొట్టెలు చేయించాడు, మంచి దూడం చేయించాడు, ఉన్న ఆహారంలో శ్రేష్టమైన ఆహారాన్ని కోరి వడ్డించాడు. వాడు తిన్నంత వరకు చేతులు కట్టుకుని మంబరే వృక్షం కింద ఉన్నాడటమ్మా. హెబ్రీలు ఆతిథ్యం ఇచ్చేవారు, హెబ్రీలు ఇతరులను ప్రేమించేవారు, దేవుని మాటను గౌరవించేవారు. అంతేకాకుండా మరి కొంచెం మనం ముందుగానే వెళ్ళినట్లయితే ఇస్సాకు యొక్క వివాహాన్ని కానీ మనం పరిశీలన చేసినట్లయితే ఎంత అద్భుతమైన వివాహం అన్నాడు. ఏదైనా వనంలో చూడగలిగాం. యేసుక్రీస్తే ఇరుపక్షాలకు పెద్దగా ఉండి ఆయనే మెసేజ్ చెప్పి ఆయనే వివాహం జరిగించి ఆయనే దీవించినట్టుగా ఏదైనా వనంలో చూస్తాం మనం ఇద్దరు జతపరిచినప్పుడు. అదేవిధంగా మళ్ళీ అబ్రాహాం వివాహంలో అబ్రాహాం జోక్యం చేసుకోలేదు, ఇస్సాకు జోక్యం చేసుకోలేదు. బాయిస్తే అప్పగించబడ్డ పరిశుద్ధాత్మ సాదృశ్యం ఎలియాజరు కూడా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడయ్యా, ఇగో నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాను, ఎవరు ఏ యొక్క పరిశుద్ధ అయితే యవనరాలైతే వచ్చి నీకు నీ ఒంట్లకి ఆహారం పెడతానంటదో ఆమె నా యజమానుడి భార్య అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అక్కడ ప్రేమలు లేవు. ఇస్సాకు వివాహం అయిన తర్వాత రెబెక్కాని ప్రేమించాడు. అసలు రెబెక్కా ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇదైనా మనం చూసినట్లయితే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చెప్పి ముందే రకరకాల ఫొటోస్. మధ్యన వివాహానికి వెళ్ళాను, పలానా వారి పరిశుద్ధ వివాహం రాయబడి ఉంది, అమ్మాయి ఏమో అబ్బాయి ఒడిలో కూర్చున్నాడు. అడమా చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే తెర చూస్తే కరెంటు పోయింది, జనరేటర్ పని చేయలే. పరిశుద్ధమైన వివాహం పరిశుద్ధంగానే జరగాలి. పరిశుద్ధమైన దేవుడి పేరట అపరిశుద్ధమైన పనులు చేయకూడదు మనం. ఒకవేళ ఇస్సాకు రెబెక్కా వివాహం చూసినట్లయితే వారిద్దరి ప్రమేయం లేదు, వారందరూ దేవుని చిత్తానికి ఒప్పుకున్నారు. అబ్రహాము, ఎలియాజరు, ఇస్సాకు, రెబెక్కా వారి కుటుంబం యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి అనుకొని ఇది యెహోవా ఏర్పాటు చేసిన కార్యం అవునని కానీ కాదని కానీ చెప్పలేమని దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. కట్నాల ప్రస్తావన లేదు, కులాల ప్రస్తావన లేదు, ఆడపడుచుల కట్నం లేదు, ఎక్కడ పిలిచి అక్కడ పిలిచేలా అన్న ఆలోచన లేదు. అంతేకాకుండా హెబ్రీయులు పౌరుషం కలిగిన వారు, కట్నం తీసుకునేవారు కాదు, తిరిగి కట్నం ఇచ్చేవారు. రెబెక్కాకు ఒక 10 ఒంటెల ద్వారా వస్తువులు పంపించారు. ఆయనకే కాదు, మన బైబిల్లో చూసినట్లయితే ఆమె తల్లికి అదేవిధంగా అన్నదమ్ములకి ఇద్దరికి కూడా వస్తువులు ఇచ్చినట్టుగా, ఆభరణాలు ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఇదనా క్రైస్తవ బిడ్డలుగా అబ్రహాము అనుసరించిన వివాహాన్ని మనం అనుసరిస్తూ ఉన్నామా? చాలా మంది అంటున్నారు మీ పెళ్లికి మా పెళ్లికి తేడా లేదండి, ఒక తాళి కట్టడం ఉంగరం పెట్టుకోవడం తప్ప అంటున్నారు. మీరు చర్చిలో చేసుకుంటాం, మేము గుడిలో చేసుకుంటాం. ఆడపడుచు కట్నాలు, తక్కిన కట్నాలు యొక్క
ఈ మధ్యన ఎక్కువగా ఈ పసుపు నీళ్ళతో స్నానం చేయడం, హల్దీ ఏది అంటున్నారు. ఇవన్నీ అలవాటు అయిపోయి మన సంస్కృతులకు వచ్చేసాయి. మా హెబ్రీయులట్రా వారి భాష, వారి పేరు, వారి వస్త్రధారణలో ఎక్కడ కూడా రాజీ పడేవారు కాదటమ్మా. మీరు చూడండి, ఎవరి పేరు చూడండి, సమూయేలు అని చూడండి, యోసేపు అని చూడండి, ప్రతి దానికి బైబిల్లో అర్థం ఉంది. అమ్మా 22 హెబ్రీ అక్షరాల్లో ప్రతి అక్షరానికి అర్థం ఉందంట, అర్థం పరమార్థం ఉందటరా. వారి వస్త్రం విషయంలో, వారి వస్త్రం చూసి తెలిసిపోయింది ఫలానా వాడు హెబ్రీడ్ అని. వారి భాష చూస్తే తెలిసిపోయింది హెబ్రీడ్ అని. వారి పిల్లలు పెట్టే పేరు చూస్తే, వారి కల్చర్ చూస్తే, వారి యొక్క భక్తి చూస్తే, వారు ఎవరికి ఒంగుని నమస్కారం పెట్టేవారు ముద్దుకాయే, వాడికి హామానికి వంగలేదమ్మా. దేవుని తప్ప ఎవరికి వంగేవారు కాదు. ఆ పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధంగా ఉచ్చరించేవారట. ఆయన దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేవారు కాదట. ఆ పరిశుద్ధుడు అని యెహోవా అని మాట రాసినప్పుడు ఒక పదానికి, ఒక అక్షరానికి వాడిన పదానికి ఇంకో బ్రష్ వాడేవారు కాదట. మా రోషం కలిగిన వారు, పౌరుషం కలిగిన వారు అవసరమైతే విగ్రహాన్ని నమస్కారం చేయకుండా శత్రుమేష అభ్యర్థులు అగ్నిగుండంలోకి వెళ్ళారు. దేవునికి ప్రార్థన చేయొద్దు అంటే సింహాల భూమికి నడిచి వెళ్ళారు వాళ్ళు. తమ శరీరాన్ని దేవునికి అప్పగించేసుకున్నారు వాళ్ళు. హెబ్రీయులు పౌరుషం కలిగిన వారు, రోషం కలిగిన వారు, దేవుని కోసం ఎంత స్థితికైనా ఎంత పనికైనా నిలిచిన వారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయుడు నేను, మాట తప్పనవాడు, మడమ తిప్పనవాడు, ప్రజల కోసం ప్రాణం పెట్టాడు, వాక్యలు పడిను, ఆతురముగా వాక్యం చెప్పిను. ఏమా పరితాపం పట్టలేకపోయిన ఏదైనా మనసులో ఏదైనా చూసినప్పుడు వారి దేవుని కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధపడిన జాతి అది, హెబ్రీ జాతి అది. వారి భాషను మాట్లాడడానికి ఇష్టపడతారు వాళ్ళు, వారి సంస్కృతిని మాట్లాడడానికి ఇష్టపడతారు. ఈ దినాన ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారట. They are very particular about their language. They are very particular about their dress code. They are very particular about their names. They are very particular about their food habits. They are very particular about their worships. అమ్మ యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ పాటలు పాడుతున్నారు, ఒకళ్ళేమో కాపా కాస్తున్నారు, తక్కిన ఆదివారం దినాలు ఆరాధన చేస్తున్నారు యుద్ధ భూమిలో. దేవుడు అంటే ప్రాణం. అందుకే అంతమంది శత్రువులు, పాలిస్తాన విమోచన సంస్థ ద్వారా అనేక మంది శత్రువులు చుట్టుముట్టిన వారిని ఏం చేయలేకపోతున్నారు. ఒక మార్గం నుంచి 100 మార్గాల్లో వెళ్ళిపోతున్నారట. చిన్న దేశం, 22,000 కిలోమీటర్లు మాత్రం ఉన్న ప్రాంతం, 97 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతం. ఎందుకంటే వారు దేవుని పట్ల వారు ఆశ కలిగి ఉన్నారు, దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నారమ్మా. అంతేకాకుండా ఒకవేళ హెబ్రీయుల యొక్క పరిస్థితిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆది కాండంలో ఒకవేళ మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో మనకి రాయబడ్డ మాట ఏంటంటే, వారు బలిపీఠాలు కట్టేవారు, దేవుని నామంలో ప్రార్థన చేసేవారు. వారు ఏ స్థలానికి వెళ్ళినా అడమా 8వ అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే 12:8లో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున్న కొండకు చేరి, పడపున్న బేతేలుకు తూర్పున హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన. అదేవిధంగా 26వ అధ్యాయంలో ఒకవేళ మనం కానీ చూసినట్లయితే లోతు కూడా అదే చేస్తాడు, ఇస్సాకు కూడా అదే పని చేస్తాడు. మనం చూసినట్లయితే 26వ అధ్యాయంలో చూసినట్లయితే 25వ వచనంలో అక్కడ అతడు బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడనే గుడారము వేసిన అంటాడు. అదేవిధంగా యాకోబు విషయంలో కూడా మనం చూసినట్లయితే యాకోబు కూడా సుక్కోతులో ఒక బలిపీఠాన్ని కట్టించి యెహోవా దేవుడే దేవుడని చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. సో వారి వ్యక్తిగత జీవితాల్లో మనం కానీ ఒకవేళ చూసినట్లయితే వారు చాలా రోషం కలిగి, పౌరుషం కలిగి, దేవుని పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నవారుగా మనకి వాళ్ళు కనబడతారమ్మా. అక్కడ మనం చూసినట్లయితే 33వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 10 వచ్చినప్పుడు అతడు యాకోబు సుక్కోతును ప్రయాణమైపోయి అతను ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులు పాకలు పెంచాను, అందుచేత ఆ చోటికి సుక్కోతు పేరు పెట్టాను. అదేవిధంగా ఆయన అక్కడ ఒక బలిపీఠం కట్టి ఇశ్రాయేలు దేవుడే దేవుడని ఆయన ప్రకటించినట్టుగా, చాటించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉందమ్మా. ఒకవేళ మనం మన వ్యక్తిగత జీవితాల్లో బలిపీఠం కట్టే వరకు ఉన్నామా, 20వ వచనంలో అంటాడు అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. ఇశ్రాయేలు దేవుడే దానికి అర్థం అమ్మా. వారు బలిపీఠాలు కట్టేవారు. మా నాన్నగారు ఎక్కడైతే పనిచేశారో పనిచేసిన ప్రతి స్థలంలో ఆ మందిర నిర్మాణం కోసం ఆయన పాటుపడుతూ ఉండేవాడు. ఇచ్చాపురంలో పెద్ద మందిరం ఉంది, ఇచ్చాపురంలో పనిచేశాడు ఆయన. అదేవిధంగా చిగురుపల్లి అనేక ప్రాంతాలు ఎక్కడ పనిచేసినా ఆయన దేవుని యొక్క మందిరాలతో కలిసి, దేవుని ప్రజలతో కలిసి మందిరాలు కట్టడానికి ప్రయత్నం చేసేవాడు ఆయన.
మన వ్యక్తిగత జీవితంలో ఏ స్థలంలో ఉన్నా, బేతేలులో ఉన్నా, సుక్కోతులో ఉన్నా, ఎక్కడున్నా దేవుని బలిపీఠాలు కట్టేవారుగా, ప్రార్థనా గోపురాలు, ప్రార్థనా బలిపీఠాలు కట్టేవారుగా మన జీవితంలో మనం ఉండగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేయగలగాలి. సమయం లేదు, సమయం అయిపోయింది కాబట్టి మాటలు ముగించిన ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హెబ్రోడైన అబ్రహాము తన బంధువుల కోసం, అయ్యా మన బంధువు, నాకు ఎప్పుడు మాట బాగా ఇష్టం అండి, అందుకే ఎప్పుడు ఎవరితో తగుపడను. అయ్యా మనం బంధువులు గనక మన మధ్య కలహం ఉండకూడదు. అది రక్త సంబంధికుల మధ్య అయినా, దేవుని సంఘానికి చెందిన వారు అందరూ కూడా రక్త సంబంధికులమే. క్రీస్తుని బండలో ఉంది తాగాం, క్రీస్తుని రక్తంలో మనం కడగబడ్డాం, క్రీస్తుని రక్తంతో విమోచించబడ్డాం, క్రీస్తు రక్తం మనం బంధించింది. సో సంఘంలో కానీ అదేవిధంగా సమాజంలో ఎక్కడ కూడా అందరం బంధువులమే కాబట్టి మన మధ్య కలహం అనేది ఉండకూడదు. ఎంత ఆస్తి పోయినా, ఇంకోటి పోయినా, మనం తలదించుకున్నా, మన మాట పోయినా నష్టం లేదు, కానీ సంబంధాన్ని పోగొట్టుకునే వారికి ఉండకూడదు. అదేవిధంగా ఉచితంగా వచ్చిన దాన్ని పొందుకున్న ఆశ మనకు ఉండకూడదు. అయ్యా నూలు పోగ్గాని చెప్పులు వారు నాకు వద్దని చెప్పి అనేసాడు. ఆయన కష్టంలో ఉన్నారు కాబట్టి దాన్ని క్యాష్ ఆలోచన ఆయనకి లేదానికి. అంతేకాకుండా తన అన్నదమ్ములు విడిపోయారు కాబట్టి పడిపోయినప్పుడు కోరుకోలేదు ఆయన. ది బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ ది వాటర్ అన్నట్టుగా ఆ రక్తమాన్ని కలుపుకొని ఒకసారి శత్రురాజుతో యుద్ధం చేసుకుని తీసుకొచ్చాడు, ఇంకోసారి దేవునితో గోజాడాడు, అయ్యా కాపాడవా నా తమ్ముడిని అని చెప్పి. అదే మన వ్యక్తిగత జీవితంలో బంధువుల పట్ల, అదేవిధంగా స్నేహితుల పట్ల ఈ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. స్నేహితులందరినీ బాగానే చూసుకుంటాం, అన్నదమ్ముని చూడలేని పరిస్థితి. ఇరుగు పొరుగును బాగా చూసుకుంటాం, అక్కచెల్లిని ఆదరించలేని పరిస్థితి. నీ రక్త సంబంధికుని ముఖాన్ని నువ్వు తిప్పకూడదని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా చూసినట్లయితే ఇది ఉచితంగా పొందుకోవడానికి ఆశపడలేదు. ఏదో భూమి కానీ ఇది కానీ వాళ్ళ భార్యను తన సొంత డబ్బులతో కొన్న స్థలంలోనే అక్కడ పాతిపెట్టాడు. అదే వారికి వారసత్వంగా స్థిరంగా నిలిచింది. దినాన్ని కొన్ని సంఘాలు ఉచితంగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ వారసు వెనక్కిమ్మన్నా లేదు, ఒకవేళ చట్టబద్ధంగా ఇబ్బంది అయిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. సో ఏది వచ్చినా డబ్బులు ఇచ్చే కొనుక్కుందాం. ఇప్పుడు అదేవిధంగా ఆతిథ్యం చేయమరొకడే దేవదూతలకు ఆతిథ్యం చేశాడు, బతిమాలాడు. కొసరి వడ్డించారు అంటారు కదా, అదేవిధంగా పెట్టిందాక వదలలేదంటారు కదా. ఆ విధంగా కేవలం ఆహారమే కదా, ఆహారంలో ప్రేమను పంచివ్వగలిగాడు ఆయన. అంతేకాకుండా భక్తిని తన యొక్క కుటుంబ జీవితంలో చూపించగలిగాడు. వివాహం విషయంలో దేవుని యొక్క నాయకత్వానికి పూర్తిగా అబ్సల్యూట్ ఒబీడియన్స్ అంటాం. సంపూర్ణమైన సమర్పణ. ప్రభువాని దాసుడు ఆలకిస్తున్నాడు. తన కుమారుల్ని సైతము దేవుని బలిపీఠం మీద పెట్టడానికి సిద్ధపడిపోయారు. మనం చూస్తున్న చాలా మంది సేవకులు వారి సేవలో అనేక కష్టాలు అనిపించినప్పుడు పిల్లల్ని సేవకు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రమాదకర పరిస్థితుల్లో వారిని పంపిస్తూ ఉన్నారు. మనమైతే మన బిడ్డల్ని మందిరానికి పంపించలేకపోతున్నాం. ఏ నీటి కోచింగ్కో, తక్కిన కోచింగ్కో పంపించి సండే స్కూల్, యత్న సమాజం మందిరాన్ని విడిచిపెట్టే వారికి ఉన్న. అందుకే ఆశీర్వాదాలు కురువైపోతున్నాయి. ఒకవేళ నువ్వు కానీ దేవుణ్ణి, నీ బిడ్డను భయభక్తుల్లో పెంచినట్లయితే ఇస్సా కోసం చెప్పడం మాట ఏంటంటే, యెహోవా వల్ల నువ్వు ఆశీర్వదించబడిన వారని చెప్పి శత్రువులు చెప్పారు. అతడు కరువులో గ్రంథంలో పంట వేసిన గ్రంథం ఫలాన్ని పొందాడట. ఆయన క్రమక్రమంగా అభివృద్ధి చెందే వరకు గొప్పవాడు దేవుడు దీవించాడట. ఆయన ప్రార్థన చేస్తే తన భార్య అయిన రెబెక్క గర్భం తెరవబడ్డది, కవల పిల్లలు పుట్టారు. ఆయన ఆశీర్వదిస్తే యాకోబు మోసగాడు ఇశ్రాయేలుగా మారిపోయాడు. కుమార్తె మన బిడ్డలను భక్తిలో పెంచే వారికి మనం ఉండగలుగుదామా? సమయం లేదు కాబట్టి మాటలు ముగిస్తూ ఉన్నాను. హెబ్రీయులు ఏ విధంగా అయితే పౌరుషంగా ఉన్నారో, దేవుని కోసం నిలబడ్డారో, దేవుని కోసం చెరసాలకు వెళ్ళడానికి, దేవుని కోసం అగ్నిగూడానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారో, అట్టి భక్తి. ఆ భక్తి మనలోనే కాదు, మన పిల్లల్లోకి రావాలి, మన పరివారంలోకి రావాలి, మన ఇంట్లో పెంచబడ్డ పెంపుడు జంతువుల్లోకి రావాలి. ఆ భక్తి ఇస్సాకు వచ్చింది, ఎలియాజర్కి వచ్చింది, ఒంటెలకు వచ్చాయి. అబ్రహాము మాటల్లో కాదు చేతల్లో విశ్వాసాన్ని చూపించాడమ్మా. అందుకే విశ్వాసులకు తండ్రిగా మనం చెప్తూ ఉన్నాం. రేపు రాబోతున్న తరంలో మన పిల్లలు అయ్యా మా తాత, మా తండ్రి, అమ్మమ్మ, నాన్నమ్మ మనకి పౌలు గారు చెప్పినట్టుగా అది మా మొట్టమొదటి మీ అవ్వమైన యునేకలోను నీ తల్లి అయిన లోయలను వసించింది, నీ యందు సహా వసిస్తుందని చెప్పగలిగే పరిస్థితి మన జీవితంలో ఉండగలుగుతూ ఉన్నాయా? ఒక ఇజ్రాయేల్ దేశం, చిన్న దేశం, శత్రువుల్ని ఎదుర్కొంటూ ఉంది. ఎందుకంటే నీ పక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10 మంది అపాయం నీ ఎదురు రాదని చెప్పి ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మీద నిలబడ్డారు వాళ్ళు. వారి జీవితంలో ఏది దేవుడు ఏ రక్షణ అయితే, భద్రత, ఎదుగుదల అయితే ఇస్తున్నాడో, కాపుదల అయితే ఇస్తున్నాడో, మనకి మన బిడ్డలకి దేవుడు దాన్ని దయచేయను గాక. వాళ్ళ సైన్స్లో కానీ, అదేవిధంగా ఒకళ్ళ ఆర్మీ సంబంధించిన విషయాల్లో కానీ, అదేవిధంగా వ్యవసాయంలో వారు అడుగు పెట్టిన రంగం లేదు, వారు అభివృద్ధి చెందిన రంగం లేదు. ప్రపంచమంతా ఏకమైన చిన్న దేశాన్ని, ఎందుకంటే యుద్ధము యెహోవాదే, వారి పక్షాన యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు.
వారు రోషం కలిగిన వారు, పౌరుషం కలిగిన వారు, దేవుని కోసం వారు ఏదైనా చేస్తారు. దేవుడు వారి కోసం ఏదైనా చేస్తాడు. ఒకవేళ అట్టి కృప, అట్టి భక్తి, అబ్రాహాము చూపించిన భక్తి, అబ్రాహాము చూపించిన విశ్వాసము, అబ్రాహాము చూపించిన సామాజికమైన విలువలు, అబ్రాహాము చూపించిన నైతికమైన విలువలు, బంధువుల పట్ల అబ్రాహాము చూపించిన పరిస్థితి, పనివారి పట్ల అబ్రాహాము చూపించిన ఏ విధంగా చూసిన ఒక పనివాడిని తీసుకెళ్లి పెళ్లి సంబంధాన్ని పంపించిన ఆయన సమానత్వం, అలా చెప్పుకుంటూ వెళ్తే మనకి సమయం చాలదు. కానీ ఇప్పుడు నేను అబ్రహాము వల్ల మన జీవితాలు దేవుడు దీవించును గాక. అబ్రహాము తన జీవితంలో చూపించిన భక్తి మనకు మన కుటుంబ జీవితాల్లో చూపించదుము గాక. అబ్రహాము చూపించిన భక్తి మన బంధువుల పట్ల, బిడ్డల పట్ల మనం చూపించదుము గాక. ఆతిథ్యం ఇచ్చిదుము గాక. ఏది ఉచితంగా పొందకుందుము గాక. అట్టి కృప దేవుడు మన దయచేయను గాక. ప్రార్థన బలపెట్టి కట్టే వరకు ఉందుము గాక. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. విశ్వాసం కాదన్నాడు అబ్రహాము దేవుని నమ్మెను, నన్ను వాడుకో. పొద్దు చేసిన ప్రతి పనిలో భక్తి, నన్ను చేసిన ప్రతి పనిలో దేవుని పట్ల గౌరవం, వాడుకో. చేసే ప్రతి పని పట్ల దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం. నీ కాడి నే మోస్తా. ఒక జాతి నిర్మించ అబ్రాహాము విశ్వాసం ఒక దేశాన్ని నిర్మించింది. అబ్రాహాము విశ్వాసం నీ ఇచ్చిన యవ్వన బలము అనేక మంది పంచిపెట్టాడు. కాకమున్నే నాకున్న తన ఏకైక కుమారుని దహన బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. బిడ్డను సేవకిస్తావా? నాకున్న యవ్వన బలము రక్త సంబంధాన్ని కాపాడుకోవడానికి తన ఆస్తంతా ఇచ్చేశాడు. ఫలం కోసం, తల కోసం రక్త సంబంధం వదులుకుంటావా? మన జీవితం అంతా మాదిరికరంగా ఉండును గాక. మన జీవితం అంతా అనేక మంది మాదిరికరంగా ఉండును గాక. అబ్రహాము లెగసీ ఆదికాండంలో ప్రారంభమై ప్రకటన గ్రంథం వరకు కొనసాగుతూనే ఉంది. అటు దేవుడు మనకి మన బిడ్డలకి దయచేయను గాక. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, హెబ్రేయుడు నది అవతల నుంచి వచ్చిన వాడయ్యా, కానీ ప్రభా నీ వాడయ్యా ఆయన. నువ్వు పిలిచిన పిలుపుకి అంగీకరించాడు తండ్రి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా ప్రభా నీ సంధికి వచ్చాడయ్యా. నీ మాట మీద విశ్వాసం ఉంచాడు. నీ బిడ్డగానే జీవించాడు. ఒక నూలు పోగు గాని ప్రభా, ఒక చెప్పులు వారైనా ఆశపడలేదయ్యా. తమ్ముడు వెళ్ళిపోతే తను కాదనుకుని వెళ్ళిపోయిన తమ్ముడు కోసం ప్రభా యుద్ధం చేశాడయ్యా. తను కాదని వెళ్ళిపోయిన వ్యక్తి ప్రభా కష్టంలో ఉంటే నీ సన్నిధిలో గోజాడాడు తండ్రి. అయ్యా, తన కుమారుని ప్రభా భక్తిలో పెంచాడయ్యా. లేక 25 సంవత్సరాలకు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుని కూడా ప్రభా నీ యొక్క బలిపీఠం మీద కడ్డమే కాదు, బలిపీఠాలు కడ్డమే కాదు ప్రభా, బలిపీఠం మీద అవసరమైతే ప్రభా బలిపశుగా తన బిడ్డను ప్రభా దహన బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు తండ్రి. మా బిడ్డలను ప్రభా నీ సేవలో పెంచగలిగే కృప, నీ యొక్క రాజ్యం విస్తరించబడ్డాను ప్రభా సరిపోయే కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వాడు తండ్రి. అయ్యా, మృతతుల్యమైన శరీరం నుండి బిడ్డలను పుట్టించగలమని 25 సంవత్సరాలు నమ్మిన వాడు ప్రభా. అంతేకాకుండా ఈ మాటను నమ్మి ప్రభా ఎంత ధనం ఉన్నప్పటికీ తండ్రి అయ్యా భవనాలు, రాజభవనాలు కట్టుకోలేదయ్యా. ఆ వాగ్దత్త దేశం కోసం కనిపెట్టాడు తండ్రి. నువ్వు దేనికి ప్రధాన శిల్పి, నిర్మాణకుడు ఉన్నాయా ప్రభా, పట్టణం కోసం కనిపెట్టాడు తండ్రి. అటు విశ్వాసం ప్రభా మాకు దయచేయవా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని సెలవిచ్చిన రీతిగా ప్రభా ధనం మీద ప్రేమ చూపించలేదా. నువ్వు దీవించిన కొలది, నువ్వు బిడ్డను వర్ధించిన కొలది ప్రభా నీ సందులో భక్తిగా ఉన్నాడు తండ్రి. అయ్యా, వివాహాలను బట్టి, లోక సంబంధమైన ప్రభా కార్యాలను బట్టి ప్రభా డబ్బును ఆశించలేదు కానీ తండ్రి తిరిగి ప్రభా తానే తిరిగి ప్రభా ఇచ్చేవాడుగా ఉన్నాడయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ అధికారానికి ఒప్పుకున్నాడు ప్రభా. అయ్యా, బిడ్డను బలిచ్చినప్పుడు కానీ, బిడ్డ వివాహం చేసినప్పుడు కానీ ప్రభా అన్ని స్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో ప్రభా నీ ఆజ్ఞకు, నీ చిత్తానికి అయ్యా ప్రభా నీ మాటకి లోపడి ఉన్నాడయ్యా. అటు కృప మాకు దయచేవా ప్రభా, దయచేవా తండ్రి. విశ్వాస వీరుల జాబితాల్లో ప్రభా అయ్యా మొట్టమొదటి విశ్వాసానికి జనకుడు ఆయనే, విశ్వాసాన్ని మూల పురుషుడు ఆయన, విశ్వాసం తండ్రిగానే ప్రభా జీవించాడు ప్రభా. అందుని బట్టి ప్రార్థన చేస్తున్నా, సహాయం తెచ్చాను తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా బలిపీఠం కట్టేవాడిగా ప్రభు ఏదైతే అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేసాము తండ్రి, ఆ లక్షణాలన్నీ మాలో, మా కుటుంబంలో అయ్యా క్రైస్తవ సమాజంలో చూడగలిగే కృప మాకు అందరికీ దయచేయమని, విత్తబడిన వాక్యం తండ్రి మొత్తం ఫలింపు చేయమని
అయ్యా మా బంధువులతో ప్రభా, చుట్టాలు, స్నేహితులతో ఎవరితో ప్రభా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరి చేసుకుని ముందుకు సాగే భాగ్యము నీ సేవకు మా బిడ్డలను అప్పగించగలిగే కృప, రోషం కలిగే బిడ్డలుగా, పౌరుషం కలిగిన బిడ్డలుగా మా జీవితాల నుంచి మని సహాయం చేయమని, ఇష్టమైన దేన్ని ఆశించకుండా ప్రభా అన్నిటిని ఇవ్వగలిగే నీవేపు చూడగలిగే కృప మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గారు హెబ్రీయుల గుణ లక్షణాలు అబ్రహాం ద్వారా మనకు తెలియచేసిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. అబ్రహాము బంధుత్వం కొరకు తన సిరి సంపదలను వదిలివేయటం, రక్త సంబంధికి ముఖం త్రిప్పకుండా ఉండటం, న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించకుండా ఉండుట, ఇతరులది ఏది ఆశించకుండా ఉండుట, అలాగే బహుమతుల మీద దృష్టి ఉంచకుండా ఉండుట, దేవుని కొరకు రోషం కలిగి పౌరుషంగా జీవించుట, అన్ని విషయాల్లో యథార్థత కలిగి ఉండుట, దేవుని మాట కొరకు ప్రాణం అర్పించుట, దేవునికి భయపడేవాడై ఉండుట, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుట, విగ్రహారాధన నిషేధించుట, దేవుని నామంలో బలిపీఠములను కట్టి ప్రార్థించుట, తన భక్తిని కుటుంబంలో ఇతరులకు చూపించుట, తన సేవకులు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచేటట్లుగా చేయుట, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, విశ్వాసులకు తండ్రి అవుట, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని వధించేదానికి చెయ్యి చాపి అతన్ని మృతుల్లో నుండి తిరిగి పొందుట. ఇవన్నీ హెబ్రీయుల గుణ లక్షణాలుగా అయ్యగారు వివరించారండి. అందుని బట్టి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున అయ్యగారికి వందనాలు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ కాలేబయ్య గారిని మనవి చేస్తున్నానండి. 10th క్లాస్ ఎగ్జామ్ వినీత్ రాస్తున్నాడు మన సహవాసం నుండి. వినీత్ కొరకు కూడా ప్రార్థించండి. కాలేబయ్య గారు. కాలేబయ్య గారు సిద్ధంగా లేనట్లయితే విమలా సుకేష్ని గారు మీరు ప్రార్థించండి, అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. అమ్మా నేను కొంచెం ట్రాఫిక్ లో ఉన్నానమ్మా. పరిశుద్ధుడానికి వందనాలయ, స్తోత్రాలు, స్తుతి 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 నా తండ్రి. ఉదయకాలన మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. మేము ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా నా తండ్రి, నా ప్రభ మా జీవిత పర్యంతము గుర్తుంచుకొని నా ప్రభ నా తండ్రి, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని నా తండ్రి మేము గుర్తించుకొని అనుసరించి గాయకొని నా తండ్రి అనుసరించే వారముగా ఉండునట్లు నీ కృపా సహాయం దయచేయండి నాయన. మేము అబ్రహామును మా జీవితంలో నా తండ్రి మాదిరికరంగా ఉంచుకొని హెబ్రీయుల అయినటువంటి వారిని నా తండ్రి నా ప్రభా మేము గుర్తుంచుకొని నా తండ్రి నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటకు నీ సహాయం మాకందరికీ దయచేసి అనుగ్రహించండి నాయన. నా తండ్రి ఆనాడు అబ్రహామును, ఈనాడు ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించి జీవించే కృపను నీ నామమును బట్టి మాత్రమే మేము జీవించే వారముగా నీ 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 యొక్క విశ్వాసంలోనైనా నీ యందు విశ్వాసం ఉంచి మేము జీవించే వారముగా ఉండునట్లు నీ కృపా సహాయము విన్న మా అందరికీ అనుగ్రహించి నడిపించమని వేడుకోం ప్రార్థిస్తున్నాం నాయన. ఈ విధముగా ప్రతి దినము నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తూ నా తండ్రి మమ్మల్ని ధైర్యపరుస్తూ మరి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. దయామైడా, కృపామైడా, ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతుంటున్న వినీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ విధంగా అనేక మంది బిడ్డలు నాయన 10th రాస్తూ వస్తూ ఉంటున్నారు. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఎంతో భయము చేత, వణుకు చేత బిడ్డలు తిని నా తండ్రి వెళ్తూ వస్తూ ఉంటున్నారు నాయన. మంచి బలాన్ని, శక్తిని, ఆత్మీయ నిగ్రహ శక్తిని అనుగ్రహించమని వేడుకోం ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగల తండ్రి, ప్రేమమయుడ, ఆత్మ స్వరూపుడ, బిడ్డలకు తోడై ఉండి సంవత్సరం అంతయు కష్టపడిన దానికి మంచి ఫలితం పొందుకున్నట్టుకు మంచి మార్కులతో ఉన్న తండ్రి
ఉత్తీర్ణతను అనుగ్రహించగలందులకై కూడా వేడుకొని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడ, మరొకసారి వాక్యం కొరకు నేను ప్రార్థిస్తున్నా. అయ్యగారిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. నా తండ్రి, మా బిడ చేయుచున్న ప్రతి ప్రసంగాన్ని నా తండ్రి మా హృదయాల్లో నాటినందుకై వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఈ విధముగా అనేక వాక్యాలతో నా తండ్రి అనేక మందిని ఆకర్షించుకొని నీ బిడలుగా, నీ దాసులుగా చేయుటకు నీ కృప దయచేసి సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తూ, ఈ ఆది అంతమై ఉండి మీరే నడిపించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి పంపమని వేడుకుంటున్నా. మరి బాలస్వామి గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. నా తండ్రి, బిడ్డ యొక్క ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి నాయన. ఆయన్ను మీ సెలవు చాటును మరుగుపరిచి ఆయన చేయు ప్రతి విధమైన పని నా తండ్రి నీ కొరకు యథార్థంగా చేయుటకు సహాయం దయచేయమని వేడుకుంటూ నీ నామకు మహిమ, ఘనత, కీర్తి తెచ్చుకోమని వేడుకుంటూ ప్రార్థన ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అని సర్వం ప్రార్థన. మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధన లేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీదై ఉన్నది నా తండ్రి. ఆమేన్. ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యాయ సహవాసము, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు, అదేవిధంగా సూపరింటెండెంట్గా వెళ్ళిన బాలస్వామి గారికి, అనారోగ్యంతో ఉన్న తోట బాలస్వామి గారికి, అదేవిధంగా అనారోగ్యం ఉన్న బిడ్డలకు, పరిశుద్ధంలో పాల్గొన్న బిడ్డలకు ఆయనకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ముగింపు ప్రార్థన చేసిన విమలా సుకేషన్ గారికి, అలాగే వాక్య పరిచర్య చేసి ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.